హలో మిత్రమ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన, అల్లేకే చిట్టి పికిల్స్ వాళ్ళ ఆడియో అయితే చాలా వైరల్ అవుతుంది. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా నువ్వు ఒక వీడియో చేయించుకుందనగాడు. వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నా. ఫస్ట్ చేసే ముందు ఈ ఒక ఆడియో వినండి. ఆడియో విన్న తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాడు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ, ఈ లంజా కొడకాన్ని ఏమని దెంగ. ఆడియో విన్నారు కదా. ఒక కస్టమరు అల్లేకే చిట్టి పికిల్స్కి హాయ్ అని మెసేజ్ చేశాడు. అక్కడి నుంచి రిప్లై ఏమొచ్చింది, వాళ్ళ పికిల్స్ ప్రైస్ లిస్ట్ అయితే ఇతనికి సెండ్ చేశాడు. ఇతను ఏం చేశాడు, కస్టమర్ అనే వ్యక్తి నమస్కారం అనే ఎమోజీ సింబల్ అయితే సెండ్ చేశాడు. తర్వాత అలానే ఎందుకు మీ పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అడిగాడు. అడుగుతానే ఆ ఆడియోలో విన్నారు కదా బూతులన్నీ. ఈయన అట్లా బూతులు మాట్లాడుతున్నావు, ఎందుకంత పొగరు నీకు? దేన్ని తీసుకుని అంత గర్వం? అంటే మీ పికిల్స్ ఇంత బాగా సేల్ అవుతానని గర్వమా? ఓ కస్టమర్కి అడిగే రైట్ ఉంది. కస్టమర్స్ అందరూ ఒకటిలా ఉండరు కదా. రిచ్ క్లాస్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, బిలో మిడిల్ క్లాస్ ఉంటారు. మీ పికిల్స్ అందరు కొనాలని రూల్ ఏం లేదు. బిలో మిడిల్ క్లాస్ ప్రైస్ అడుగుతారు, ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉందా అని. మీకు చెప్పే రైట్ మీకు ఉంది, లేదా మెసేజ్ స్కిప్ చేయాలా. అలా తిట్టే రైట్ అయితే మీకు లేదు. దీని మీద అయితే చాలా మంది ఈ వీడియోలు చేస్తున్నారు. మీకు ఇంకా టైం దగ్గరికి వచ్చేసింది మీ బిజినెస్ క్లోజ్ చేసేదానికి. నాకు తెలిసి నిన్నతోనే బ్యాన్ చేశాను అనుకుంటా. అంత పొగరుంటే ఎట్లా బిజినెస్ చేసేటప్పుడు? ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం దిమాక్ యూజ్ చేయాల. మాట్లాడేసినాక మాట వెనక్కి తీసుకోలేం. మీకు చెప్పే అంత పెద్దటి వాడిని అయితే నేను కాదు, మీకైనా చిన్నోన్నే. అర్థం చేసుకోవాలి. మీరు చేసేది బిజినెస్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ స్టేజ్ ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు ఎంత తక్కువ టైంలో ఫేమస్ అయ్యారో దానికన్నా ఫాస్ట్గా బిజినెస్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. అతనేం తప్పుగా మాట్లాడలేదు కదా. ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అడిగారు. మీరు చెప్పాలా ఎందుకు ఎక్స్పెన్సివ్ ఉన్నాయో, లేదా మెసేజ్ స్కిప్ చేయాలా. ఒక ఆడియో అంటే తప్పు. నెక్స్ట్ ఈ ఆడియో వినండి, ఒకసారి మాట్లాడుకుందాం. మోహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. విన్నారు కదా. ఏంటక్క ఇట్లా అవేం బూతులక్క, కొంచెమన్నా సెన్స్ ఉండాలక్క నీకు. ఆడుకుంటా పోతే 90 ఆడియోలు ఉన్నాయి. ఫస్ట్ మీరు కస్టమర్స్ తిట్టడం తప్పు. కస్టమర్స్ మీ బిజినెస్ చేసే వాళ్ళకి దేవుళ్ళతో సమానం. మాలాంటి కస్టమర్స్ కొనడం వల్లే మీ పికిల్స్ ఇప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళాయి. మళ్ళీ వీడియోలు చేసుకుంటారే. తెలంగాణలో, ఆంధ్రాలో మోస్ట్ ఫేమస్ అల్లేకే చిట్టి పికిల్స్ అని. మోస్ట్ అల్లేకే చిట్టి పికిల్స్ ఫేమస్ కాదు, ముష్టి పికిల్స్. నిన్న మీ అక్క ఒక వీడియో చేసింది. అంటే వాళ్ళ అక్క అంటే సుమ ఒక వీడియో చేసింది. వాళ్ళ చెల్లి అంటే రమ్య, వాళ్ళిద్దరు వీడియో చేశారు. ఎవరైతే అతన్ని అన్నారో ఆ అల్లేక బయటకు వచ్చి ఇంకా వీడియో చేయలేదు. నువ్వు బయటకు వచ్చి ఒక వీడియో చేయాలా. అతన్ని అడగాల, నువ్వు నన్ను క్షమించండి. అతన్నే కాదు, నువ్వు ఎవరినైతే తిట్టావో వాళ్ళందరినీ క్షమించమని నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలా. నీ నోటి దూల నీకు చాలా ఎక్కువ అయింది. ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యతలు అని నిన్ను చూస్తా అంటే అర్థమవుతుంది నాకు. అల్లేకే చిట్టి పికిల్స్ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని గుర్తుపెట్టుకో, మర్చిపోకుండా. నువ్వు వచ్చింది లో స్టేజ్ నుంచే. అందరినీ వచ్చి రిక్వెస్ట్ చేసుకో, తర్వాత కస్టమర్స్ ఆలోచిస్తారు. తెల్లతో వేసుకుని తెల్లకుండా సరిపోదు, మంచి మనసు ఉండాలా. వీడియోలలో మంచిగా కనపచ్చి, తెల్లగా కనపచ్చి, సాంప్రదాయంగా ఉంటే సరిపోదు. చెప్పింది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడైనా ఒక బయటకు వచ్చి ఒక వీడియో తీసి వీడియో రూపంలో అందరికి చెప్పు, అందరూ నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అనేసి. మాలాంటి కస్టమర్స్ మీకు దేవుళ్ళతో సమానం. మేము కొనడం వల్లే మీ పికిల్స్ ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాయి. నీ మీద నాకేం కసి ఏం లేదు. సరే మరి, బాయ్ మిత్రం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.